బాధగా ఉందా? ఎందరి జీవితాలకు కురివి పెట్టావు కదా, అప్పుడు బాధ అనిపించలేదా? బతుకున్నావా? బతికే ఉన్నానండి. మీరు నన్ను కాల్చి గోదాట్లో పడేయించారు. లాంచి వాడు కాపాడి డాక్టర్ దగ్గర చేర్చారు. కంగారు పడకండి, మీరు కాల్చినట్లు నేను ఎవరికీ చెప్పలేదు. ఎలాగూ పోయే మీ మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకని. శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదండి. నేను 90 ఏళ్ళు బతకడం ఖాయం, మీరు తొందరలో పోవటం ఖాయం. బక్కోడు అని ఆ రోజు ఒక్క బుల్లెట్టే వాడాను. తుపాకీలో గుళ్ళన్నీ నీ గుండెల్లో దింపుంటే ఈ రోజు ఇలా మాట్లాడేవాడే కాదు. నీ గ్రహాల్ని తలుచుకో. నేను 90 ఏళ్ళు బతకడం ఖాయం, మీరు తొందరలో పోవటం ఖాయం. నేను 90 ఏళ్ళు బతకడం ఖాయం, మీరు తొందరలో పోవటం ఖాయం. నమస్కారం. శుభం గురువాయూరప్ప. మీ గురించి విన్నాను, కానీ మీ భాష నాకు తెలియదు. మీ తెలుగు ఎనక అరియం, తెలుగులో చెప్పండి. నేను తొందరలోనే పోతానని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. అలా జరగడానికి వీల్లేదు. నాకు మనుషులు కాలం తలవంచాలి. నేను రాజకీయాల్లో ఇంకా ఇంకా పెరిగిపోవాలి. నా చివరి శ్వాస వరకు నేను అధికారంలో ఉండాలి. నేను చచ్చాక నా శవాన్ని కెమికల్స్లో దాచాలి. ఆ శవం కూడా రాజకీయం చేయాలి. అందుకు మార్గం చెప్పండి. అదికి ఒరే ఒక మార్గం ఉండు, ఆనా కొరచి కష్టం. అదెంత కష్టమైనా పర్వాలేదు, చెప్పండి. ఊరు కన్నెపిల్లని మీ చేతులతో మోసమ్మ తల్లికి బలి ఇవ్వాలా. ఆ బలిస్తే మీకు బలం పెరుగుతుంది. ఆ పిల్ల ఆయుష్ మీకు కలుస్తుంది. ఆ పిల్ల శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీకు మళ్లీ యవ్వనం మొదలవుతుంది. ఆ పైన మీ మాటకు తిరుగులేదు, మీ రాజకీయానికి ఓటమి లేదు. నిజంగా మీరన్నది జరగాలి, గాని నా కన్నతల్లిని బలి ఇవ్వమన్నా ఇస్తాను. రేపే అమావాస్య. మీరు కన్నెపిల్లని తేగలిగితే రేపు రాత్రికే కార్యక్రమం ముగియం.